నేపాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి ఈ వరదకి కారణం చైనా ఏదైనా కుట్ర చేసిందా? అలాగే నేపాల్లో ఈ వరద బీభత్సానికి ఎంతమంది చనిపోయారు? మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఎంతమంది అక్కడ ఉన్నారు, చనిపోయారు? అలాగే రాబోయే 3 రోజుల్లో కూడా నేపాల్లో సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ముఖ్యంగా 29వ తేదీ ఆ రోజు భారీగా అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి, ప్రాణాలన్నీ కూడా పుట్టుకుపోతున్నాయి. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వారి నివాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వరద బీభత్సానికి కొట్టుకుపోతా ఉన్నాయి. అసలు ఏం జరిగిందనే దాని గురించి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేపాల్ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ దీనికి కారణం టిబెట్ అనే ప్రాంతంలోని గ్లిజరియా ఒక మంచు పర్వతం అది కోలడం వల్ల ఇదంతా కూడా ఏర్పడింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బాహుబలి సినిమా చూసుంటారు. సో ప్రభాస్ తమన్నాని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మంచు పర్వతాల్లో వారికి ఒక ఫైట్ జరుగుతుంది. సో అదే టైంలో వారు అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు అనుకోకుండా సడన్గా అక్కడ మంచు వరదలు వస్తాయి. సో అంటే ఆ ఐస్, వాటరు, అలాగే మట్టి ఇవన్నీ కూడా కలిపి వస్తూ ఉంటాయి. సో అలా వారు దాని నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న తెప్ప లాంటిది తయారు చేసుకుని వారిని సేవ్ చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అవి చాలా వేగంగా వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయి. నేను ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పాను. సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ యాస్టీస్గా నేపాల్లో కూడా అలానే వచ్చింది. అయితే చైనా ఆధీనంలో ఉన్న టిబెట్లోనే అది ఏర్పడింది. అక్కడి నుంచి నేపాల్ రసువా అనే ప్రాంతానికి వచ్చింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత ఫోర్స్గా వచ్చిందంటే సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో కళ్ళు మూసి తెరిచేలోపు పెద్ద పెద్ద భవనాలు, పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి. అలాగే మనుషులు ఆ బీభత్స వారికి కనిపించింది. పారిపోతున్నారు వాళ్ళని వారు కూడా గల్లంతైపోయారు. అంత వేగంగా వచ్చింది. సో ఒక వే తీసుకుని లెహందే కోలా అనే ఒక నది నుంచి దాని తర్వాత బోహకాసి నది ఆ రూట్ వెళ్ళింది. దగ్గరగా ఈ వరద బీభత్సం 40 కిలోమీటర్ల వరకు కూడా వచ్చింది. సో అక్కడ అధికారులు, రెస్క్యూ సిబ్బంది అసలు వారికి ఏం చేయడానికి కూడా వారికి సాధ్యపడలా. అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వారిని వెంటనే సేవ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేసినా కానీ ఫలించలే. సో చాలామంది చనిపోయారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే దగ్గరగా 12 ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. 19 మోటార్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. గురాక్ పోర్ట్, తర్వాత టిమ్రే, సుఫ్రా బేసి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. అలాగే హైడ్రా పవర్ ప్రాజెక్ట్స్, మీరు ఒక విజువల్ చూస్తున్నారు. హైడ్రా పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. వెంటనే వారికి తెలిసి వారికి డేంజరస్ సైరన్ బెల్స్ మోగే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతో వేగంగా ఎంత ఒక 15 నుంచి 20 మీటర్ల ఎత్తులో వచ్చింది. భవనం మొత్తం కూడా చుట్టేసి వాళ్ళను కూడా మింగేసింది ఆ వరద బీభత్సం. ఇప్పటి వరకు 170 నుంచి 200 మంది ప్రాణాలు విడిచారని చెప్తున్నారు. అక్కడ ప్రభుత్వం అయితే అధికారికంగా 170 మంది చనిపోయారని ధృవీకరించింది. అలాగే గల్లంతైన వారు లక్షల్లో ఉన్నారు. ఇటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు, అలాగే మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. సో చాలా చాలా దారుణమైన ఘటన అని చెప్పాలి ఇది. సో ప్రకృతి తలుచుకుంటే ఇలాంటి బీభత్సాలు ఎన్నో చేయగలుగుతుంది అనేది మరొకసారి ప్రూవ్ అయిందని కూడా చెప్పాలి. సో నేపాల్ ప్రకృతి విలయంలో గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ జల ప్రళయంలో 300 మంది భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనల్ గురువారం వెల్లడించారు. ఈ విషాదంలో మృతుల సంఖ్య 175కి పెరిగింది.
నేపాల్లోని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం ఈ ఆకస్మిక వరదల కారణంగా 826 మంది ఆచూకీ గల్లంతైంది. వారిలో 85 మంది భద్రతా సిబ్బంది కాగా 162 మంది వివిధ హైడ్రో పవర్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. 579 పర్యాటకులు ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. అలాగే వేలాది మంది నిరాశ్రులయ్యారు. ఈ భారీ విపత్తు తీవ్రతను అంచనా వేస్తున్నాం అని విదేశాంగ మంత్రి కొనల్ పేర్కొన్నారు. అటు టిబెట్ వైపు 588 మంది గల్లంతయ్యారు. వారిలో 260 మంది అందరూ కూడా విదేశీయులే. హిమాలయాల్లో కరిగిన మంచు ఆ జలవనరుల్లో నీటి మట్టాలను పెంచుతుందని నిన్న మనందరం చూసింది అదేనని నేపాల్ మంత్రి అన్నారు. ఈ వరద మరింత దిగువకు ప్రవహించి ఉంటే భారత రాష్ట్రాలపైన ప్రభావం పడేదని ఆయన తెలియజేశారు. గతంలోని ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆ విషయాలని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక భారత్, చైనా, నేపాల్, భూటాన్ పర్యావరణ పరంగా అనుసంధానమై ఉన్నాయని, ఈ దేశాలు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక మంచు చర్యలు విరగడంతో టిబెట్ వైపు సంభవించిన ఈ వరద గురించి చైనాకు ముందే తెలిసిన నేపాల్ను అప్రమత్తం చేయలేదని నేపాల్ ఫ్లడ్స్ తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కూడా స్పందన కూడా వచ్చింది. ఈ వరదలో ఈసా ఫౌండేషన్కి చెందిన దాదాపు 80 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. దీనిపై సద్గురు జగ్గి వాసుదేవ్ ఆయన స్పందించారు. సహాయక చర్యలు సహకరించేందుకు తనతో పాటు మరికొంతమంది వాలంటీర్ను అనుమతించాలని చైనా అధికారులను కూడా ఆయన కోరారు. ప్రకృతి విపత్తుల్లో అల్లకల్లుమైన హిమాలయ దేశానికి నేపాల్, భారత్ పన్నహస్తం అందించింది. 2 విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామాగ్రితో పాటు రెస్క్యూ బృందాలను కూడా కాఠ్మాండుకు పంపించింది. సో గైస్, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక 20 మంది వరకు కూడా గల్లంతయ్యారంటూ కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ప్రాణాలు విడిచారంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొన్ని నెంబర్స్ని కూడా ఇచ్చారు. సో ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా నేపాల్లో కనుక ఈ వరదల్లో చిక్కుకుంటే మీరు ఖచ్చితంగా మన భారత ఎంబసీ కార్యాలయానికి ఫోన్ చేయొచ్చు. మీరు స్క్రీన్ పైన ఆ నెంబర్ చూడవచ్చు. అలాగే నేపాల్ టూరిజంకి సంబంధించి కూడా నెంబర్ ఇచ్చారు. తర్వాత టూరిస్ట్ పోలీస్ వారిని కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, సో వాళ్ళు కూడా కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే, మీకు తెలిసిన వారు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ నెంబర్స్ని సంప్రదించి వివరాలు చెప్పి లేదంటే వారి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే రానున్న ఈ 3 రోజుల్లో కూడా ఇంకా బీభత్సం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు 27, ఈరోజు గట్టిగానే వర్షాలు ఉన్నాయి. అక్కడ రెస్క్యూ సిబ్బందికి చాలా ఇబ్బంది కలుగుతున్నట్టు. రేపు 28, రేపు కూడా చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంది. 29 చాలా భారీ వర్షం, పిడుగులతో కూడిన వర్షం, ఉరుములు, పిడుగులు, భారీగా వర్షం వచ్చే అవకాశం. సో చూడాలి, నేపాల్ ఏం కాకూడదు. నేపాల్లో ప్రజలందరూ కూడా సేఫ్గా సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళి వారు ప్రాణాలతో ఉండాలని చెప్పేసి మనం ఖచ్చితంగా భగవంతుని కోరుకుందాం. ఏదేమైనప్పటికీ నేపాల్ అయితే దీనిపైన ఒక సీరియస్గా రియాక్షన్ అయితే ఇచ్చింది. ఏంటంటే చైనాకి ఈ ఫ్లడ్స్ వస్తాయనేది ముందే తెలుసు, అయినా కానీ నేపాల్కి ఆ విషయం చెప్పాల. సో ఇది ఖచ్చితంగా కుట్రే. సో చూద్దాం మరి దీనిపైన భారత్ అలాగే నేపాల్ ఎలా రియాక్ట్ అవుతాయి, అలాగే చైనా కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూద్దాం.